నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే మా యమున, మన వానర వీక్షకులకు కూడా. ఆంధ్రప్రదేశ్ని అయితే అప్పుల ఆంధ్రప్రదేశ్ అని ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. మరి ఈ ఆరోపణల మీద మీ సమాధానం ఏంటి? అవునమ్మా, ప్రతిపక్షాలు ఉంది ఎందుకు, విమర్శించడానికే కదా. కాబట్టి వాళ్ళు విమర్శించాలి. కానీ వాళ్ళు అంతకన్నా పెద్ద బాధ్యతను వాళ్ళు విస్మరించారు. వాళ్ళు 11 మంది అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా, ఆయన కూడా పులివెందుల శాసనసభ్యుడు కదా, మరి అసెంబ్లీకి వెళ్ళకపోవటం అనేది తప్పు కదా. ప్రతిపక్షం అనేది ప్రజాపక్షంగా, ప్రజల గొంతుగ్గా అసెంబ్లీలో వాళ్ళు వినిపించాలి. ప్రభుత్వం తరపున ఏమైనా వైఫల్యాలు జరిగినా, ప్రజలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాటిని చెప్పాల్సిన స్థానంలో చెప్పకుండా వాళ్ళకి సాక్షి పత్రిక ఉంది కదా, లేకపోతే సాక్షి ఛానల్ ఉంది కదా అని సాక్షి ఛానల్లో ఇష్టం వచ్చినట్టు అంకెలు రాసేసి అవన్నీ ప్రజలు నమ్ముతారు అనుకుంటే, మరి చంద్రబాబు నాయుడు గారిని హత్య అంతకుడుగా కూడా మరి వివేకానంద రెడ్డి గారి కేసులో రాశారు. ఆయన పెద్ద ఫోటో కూడా వేశారు. ప్రజలు నమ్మలేదు కదా. ఇప్పుడు ఇంకా ఏదైనా పత్రికల్లో రాస్తే అప్పుడు కొంతవరకు ఒక ఇది ఉంటుంది, విశ్వసనీయత. కేవలం వాళ్ళు చేసే అసత్యపు వార్తల్ని వండి వార్చడానికే ఈ 2 ఉన్నాయి ఛానల్స్, సాక్షి ఛానళ్ళు, సాక్షి పత్రిక కూడా. అది కూడా క్విడ్ ప్రోకో ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బుతో పెట్టారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా అంత పెద్ద పేపర్లు లేవు. కాబట్టి అందులో రాసే వాటికి ప్రజలు విలువివ్వటం ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళు అన్నిటితోనూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 3,32 కోట్ల అప్పు చేసేసాడని, అవి ఎక్కడా కనపట్టం లేదు అని రాస్తున్నారు. మరి రాజధాని నిర్మాణం కానివ్వండి, లేకపోతే పోలవరం ప్రాజెక్టులు కానివ్వండి, వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళిన అప్పులు బకాయిలు అందరికీ కట్టాలి కదా. కాంట్రాక్టర్స్కి కానీ సంస్థల్లో అప్పులు కట్టకుండా వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా మరి కట్టుకుంటూ వస్తున్నారు. తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వాళ్ళకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వాళ్ళకన్నా ఎక్కువ అమౌంట్లు పే చేస్తున్నారు. వాళ్ళు మొత్తం 5 ఏళ్లలోనూ 2,31,00,000 కోట్లు మాత్రం డైరెక్ట్గా లబ్ధిదారులకు ఇచ్చామని చెబుతున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి 1,000 రూపాయలు రిట్రాస్పెక్టివ్, అంటే ప్రభుత్వం హామీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా అమలు చేస్తూ వెళ్తుంది. అలాగే ప్రతి సంక్షేమ పథకాల్లోనూ అమౌంట్లు పెంచారు. దివ్యాంగుల దీంట్లో పెంచారు, తర్వాత వృద్ధుల పెన్షన్ పెంచారు, తర్వాత స్కూల్ పిల్లలకి ఇచ్చే దాని మీద పెంచారు. అట్లా ప్రతి స్కీమ్లోనూ పెంచుకుంటూ వెళ్తే మరి వీళ్ళు చెప్తున్నట్టు 3,31,000 ఏదో చెప్పారు కదా, మరి అంతకన్నా కూడా ఎక్కువ అమౌంట్ ద్వారా సమయం తక్కువైనా కూడా మరి అంత అమౌంట్లు అక్కడికి వెళ్ళినట్టే కనపడుతున్నాయి కదా. కాబట్టి మనకి పేపర్ ఉందని ఇష్టానుసారంగా రాస్తే అది ప్రజలు నమ్ముతారనుకోవటం. ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా ప్రభుత్వ బాండ్స్ని, ఆర్బీఐ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఆ ప్రభుత్వం తరపున బాండ్స్ని వేలం వేసి ఆ అమౌంట్లని ప్రభుత్వానికి ఇస్తుంది. మళ్ళీ ఆర్బీఐ నియమ నిబంధనల ప్రకారం ఎప్పుడు కట్టాలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుకుంటుంది. ఏ ప్రభుత్వం అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా. అందులోనూ ఆ జగన్మోహన్ రెడ్డి తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వంకి అన్ని లోటుతోనే ఉన్నాయి. అన్ని అప్పులు మిగిల్చి వెళ్ళిపోయారు. వాళ్ళు పై అన్నీ కోసుకెళ్ళిపోయారు, ముళ్ళన్నీ మిగిల్చారు. ఇప్పుడు మళ్ళీ పళ్ళు కాయించి మళ్ళీ ఆ చెట్టుని పూర్తి స్థాయిలో ప్రజలకు అందే విధంగా పళ్ళు తయారు చేస్తున్నారు. 4,600 కోట్లు బాండ్లు అమ్మినంత మాత్రాన ఆర్బీఐ మళ్ళీ దాన్ని డిమాండ్గా తీసుకుంటుంది. మేము మీ తరపున అమ్మాం కాబట్టి మళ్ళీ మాకు ఆ అమౌంట్లు ఇవ్వమన్నప్పుడు వీళ్ళు కట్టాల్సిందే. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కూడా లోన్స్ తీసుకుంటున్నారని రాశారు. అవన్నీ కూడా వాణిజ్యపరమైనటువంటి కార్పొరేషన్లే. అవి డబ్బులు అప్పు తీసుకున్నా కూడా మళ్ళీ వాటిని వాణిజ్యపరంగా ఉపయోగించి మళ్ళీ సంపాదించి వాటిని కట్టుకుంటాయి. ఒకవేళ కట్టుకోని పరిస్థితుల్లో కూడా ఆయా ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో ఆ కార్పొరేషన్లకు ఇస్తాయి. అంతేగాని ఇప్పుడు అట్లా అనుకుంటే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ వచ్చే ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించి కొన్ని ఆర్థిక సంస్థలకి, బ్యాంకులకి వాటి మీద అప్పు తీసుకొచ్చారు. ఇప్పుడు బేవరేజెస్ కార్పొరేషన్ అనేది మద్యం అమ్మటం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. అసలు ఆయన మద్యపానాన్ని సంపూర్ణంగా పెడతానన్న వ్యక్తి దాని మీద కొన్ని దాదాపు 300 కోట్ల వరకు అప్పులు తీసుకొచ్చాడు. మరి ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మద్యపాన్ని తీసేసింది అనుకోండి, మరి ఆ 300 కోట్లు అయితే ఈ ప్రభుత్వం కూడా కట్టాల్సింది, ఇప్పుడైనా కట్టాల్సిందే. తర్వాత ఆ ప్రభుత్వంలో
సెక్రటేరియట్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. మరి అట్లాంటి పని ఈ ప్రభుత్వాలు చేయలేదు కదా, కూటమి ప్రభుత్వం. సెక్రటేరియట్ అనేది ఆంధ్ర ప్రజల తలమానికం లాంటిది. ఎవడన్నా తల తాకట్టు పెడతాడా అంటారు కదా, ఏదైనా అప్పు తీసుకోవాలంటే తల తాకట్టు పెట్టేనంటే లాస్ట్ రిసార్ట్. ఒక ప్రభుత్వానికి, ఒక ప్రజలకు సంబంధించిన సచివాలయాన్ని తాకట్టు పెట్టేటంత దుస్థితి, అంత దౌర్భాగ్య పరిస్థితి, అంత అధోగతి పాలైన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఇక ఎక్కడ ఏది లేకుండా కాలేజెస్ పెట్టారు, కలెక్టరేట్లు పెట్టారు, ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టారు, ఎక్కడ ఏది ఉంటే అది ప్రభుత్వ ఆస్తులు. మరి వాళ్ళు వచ్చి వాళ్ళ సాక్షిలో రాసినాటికి వాల్యూ ఏముంటుందమ్మా? సూపర్ 6 పథకాల విషయానికి వస్తే, అప్పులు చేయకుండానే ఈ పథకాలను అమలు చేస్తానన్న చంద్రబాబు గారు ఇప్పుడు అప్పులు తీసుకున్నా కూడా కానీ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై గల మీ సూపర్ 6లో అన్నీ అమలు చేస్తానే వెళ్ళిపోతున్నారు. ఒక్క మహిళకి ఇవ్వాల్సిన పెన్షన్ ఒక్క స్కీమ్ మిగిలి అన్ని ఆర్టీసీ బస్సుకు సంబంధించి పెట్టారు, గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు, ఇంటి దీపం కింద పథకం కింద అన్నీ అమలు అవుతున్నాయి. ఆ ఒక్కటి అది కూడా చేస్తారు. అంతేగాని ఈ అప్పులు తీసుకొచ్చిన వాటితోనే సూపర్ 6, సూపర్ 7లు నడపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రభుత్వాన్ని 22 నెలల్లో మళ్ళీ ఒడ్డు అంటే మీకు తెలుసో లేదా, పడవ నీళ్లు లేకపోతే ఒడ్డున చిక్కుకుపోతుంది. మళ్ళీ అటువంటి పడవను మళ్ళీ తీసుకెళ్ళి జలప్రవేశం చేసి ఒక స్మూత్ ప్రయాణం మొదలుపెట్టింది ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వం తరపున రావాల్సిన ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు, సంక్షేమ పథకాలను కూడా ఇంకా పెంచుకుని మొన్న కూడా 1000 మందికి కొత్త లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. ఎందుకంటే ఊళ్ళల్లో మన ఈ మధ్య ఈ 2019-24 మధ్యలో మద్యం తాగటం ద్వారా బాగా ఆరోగ్యం దెబ్బతినిపోయి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితికి చేరినటువంటి వాళ్ళ గోడు విన్న తర్వాత వరస్ట్ కేసెస్ ఇంకొక 1000 సెలెక్ట్ చేశారు. అట్లా మద్యం బాధితుల్ని మళ్ళీ వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు అప్పులు తీసుకొచ్చి సూపర్ 6 నడపాల్సిన పరిస్థితి లేదు. అన్నీ కూడా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉరుకుల పరుగుల మీద వెళ్తుంది, అమరావతి ప్రాజెక్ట్ వెళ్తుంది. అమరావతికి సెల్ఫ్ ఫైనాన్స్ అని వాళ్ళు చెబుతుంటే నమ్మట్లేదు కదా వాళ్ళు. ఇప్పటికీ కూడా అది సెల్ఫ్ ఫైనాన్సే. ఆ తర్వాత కూడా ఇంకా 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల భూమి ప్రభుత్వానికి మిగులుతుందని కూడా వాళ్ళు అంకెల రూపంలో కూడా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు అనుకున్న విషయం ఇక్కడ అమలు అది అవ్వదన్నమాట. మరి ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల గురించి ఇప్పుడు జరగబోయే మహానాడులో చర్చించే అవకాశం ఉందంటారా? మహానాడులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలు చర్చిస్తారు, పారదర్శకంగా తీర్మానాలు చేస్తారు. రెండోది ఏంటంటే మెయిన్గా మహానాడు అనేది పార్టీలో జరిగే అంతరంగిక విషయాలు ఒకటి, పార్టీని ఇంకా పటిష్టం చేయటం ఎట్లా, ప్రజల దగ్గరికి ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న తీరుని చెప్పటం ఎలా, తర్వాత ఇంకా ఏమైనా కొత్త పథకాలు ప్రవేశపెట్టాలా, లేకపోతే ఇంకా ఏమైనా కొత్త అంశాలని, కొత్త ప్రాజెక్టులని టేకప్ చేయాలా, ప్రజలకు ఉన్న కష్ట నష్టాలను చర్చిస్తారు. అది పారదర్శకంగా జరుగుతాయి. వాటి తీర్మానాలు కూడా దాని వర్చువల్ మహానాడులో చర్చిస్తారు. అసలు యాక్చువల్గా ఎప్పుడు 3 రోజుల మహానాడు ప్రత్యక్షంగా చేస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి పెట్రోలియం తర్వాత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా సంక్షోభం ఉంది. అందువల్లే వాళ్ళు వర్చువల్గా పెట్టారు. వర్చువల్గా పెట్టినా కూడా ప్రజా సమస్యలు కానీ, పార్టీ సమస్యలు కానీ, పార్టీ కార్యకర్తలతో నాయకులు ప్రత్యక్షంగా చర్చించడం కానీ, వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళు పరస్పర మార్పిడి అనేది జరుగుతుంది. అందుకని ఏకపక్షంగా తెలుగుదేశంలో ఎప్పుడు ఉండదు. ఇప్పుడు కాదు, 1983లోనే పెట్టారు ఫస్ట్ మహానాడు విజయవాడలో, సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో రామారావు గారు ఫస్ట్. దానికి ఎంజీఆర్ లాంటి ఎంఐఎంఈలు కూడా వచ్చారు. అప్పటి నుంచి కూడా మహానాడుని పెట్టినప్పుడల్లా కూడా ఒక జాతీయ స్థాయి నాయకులను కూడా పిలవటం, వాళ్ళ సమక్షంలోనే పార్టీకి సంబంధించిన విషయాలు చర్చించుకోవటం, ఇవన్నీ కూడా పారదర్శకంగా జరుగుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారి లాగా మా పార్టీ అధ్యక్షుడిగా ఉంటాడని తీర్మానం చేసి ఎన్నికల సంఘానికి పంపేటంత రాజకీయ అపరిపక్వత లేకపోతే రాజకీయ శూన్యత తెలుగుదేశానికి లేదు. వాళ్ళకి అవగాహన ఉంది. అధ్యక్షుడిని ఎన్నుకోవటమా లేకపోతే కొనసాగించడమా ఇలాంటివి కూడా జరుగుతాయి ఇక్కడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఏమన్నా మన వీక్షకులు కూడా